గాజాలో కాల్పుల విరమణకు యుఎన్ తీర్మానాన్ని అమెరికా మళ్లీ మోకాలడ్డింది. అంతేకాక ఈ దఫా తొలిసారి తన సొంత తాత్కాలిక కాల్పుల విరమణకు తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే అమెరికా వ్యవహార శైలిపై చైనా, ఇతర దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక మిత్ర దేశాలు సైతం సరికాదని వ్యాఖ్యానిస్తున్నాయి. గాజాలో తక్షణమే కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేయడంపై చైనా తీవ్ర విమర్శలు చేసింది. ఈ చర్య తప్పుడు సందేశాన్ని పంపిందని, కొనసాగుతున్న వధకు గ్రీన్ లైట్ ని సమర్థవంతంగా అందించిందని బీజింగ్ పేర్కొంది. అల్జీరియా ప్రతిపాదిత తీర్మానం యుద్ధాన్ని ముగించే చర్చలకు అపాయం కలిగిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. యుఎస్ తన స్వంత తాత్కాలిక కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఇది రఫా నగరంపై దాడి చేయవద్దని ఇజ్రాయెల్ హెచ్చరించింది. గాజాలో పోరాటాలు కొనసాగుతున్నందున అల్జీరియా తీర్మానాన్ని అడ్డుకోవాలనే యుఎస్ నిర్ణయంపై విస్తృతంగా ఖండనలు వెలువడ్డాయి. దీనికి యుఎన్ భద్రతా మండలిలోని 15 మంది సభ్యుల్లో 13 మంది మద్దతిచ్చారు. యూకే దూరంగా ఉంది. వీటోకు ప్రతిస్పందనగా చైనా కొనసాగుతున్న దౌత్య చర్చలకు మోషన్ జోక్యం చేసుకుంటుందనే వాదన పూర్తిగా అసంబంధమని పేర్కొంది. పరిస్థితిని బట్టి తక్షణ కాల్పుల విరమణపై నిరంతర నిష్క్రియాత్మక ఎగవేత, నిరంతర వధకు గ్రీన్ లైట్ ఇవ్వడం కంటే భిన్నంగా ఏమీ లేదని వ్యాఖ్యానించింది. గాజాలో యుద్ధ జ్వాలలను ఆర్పితేనే నరకమనే మంటలను మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టకుండా ఆపగలమని పేర్కొంది. అల్జీరియా దురదృష్టవశాత్తు భద్రతా మండలి మరోసారి విఫలమైందని ప్రకటించింది. మీ మనస్సాక్షిని పరీక్షించుకోండి, చరిత్ర మిమ్మల్ని ఎలా తీర్పునిస్తుందోనని వ్యాఖ్యానించింది. ఇక అమెరికా మిత్ర దేశాలు కూడా ఈ చర్యను విమర్శించాయి. ఫ్రాన్స్ భూమిలో వినాశకరమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తీర్మానాన్ని ఆమోదించలేదని విచారం వ్యక్తం చేశారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న చర్చల సమయంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునివ్వడం సరైన సమయం కాదని యుఎన్లో వాషింగ్టన్ రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ అన్నారు. అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సమయంలో సుమారు 1200 మంది మరణించారు. 240 మందికి పైగా బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్ సైనిక ప్రచారంలో గాజా 29,000 మందికి పైగా మరణించారని పాలస్తీనాలోని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యుఎస్ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానం తాత్కాలిక కాల్పుల విరమణ, అవసరమైనంత త్వరగా బందీలందరినీ విడుదల చేయాలనే షరతుపై పిలుపునిచ్చింది. అలాగే గాజాకు చేరే సహాయంపై ఉన్న అడ్డంకులను ఎత్తివేయాలని కోరింది. యుద్ధంపై యుఎన్లో ఓటింగ్ సమయంలో వైట్ హౌస్ గతంలో కాల్పుల విరమణ అనే పదాన్ని తప్పించింది. అయితే భద్రతా మండలి ఈ ప్రతిపాదనపై ఎప్పుడు ఓటు వేస్తోందో లేదో అస్పష్టంగా ఉంది. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధం అన్ని లక్ష్యాలను సాధించే వరకు యుద్ధాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని, ఎటువంటి ఒత్తిడి దానిని మార్చలేదని తేల్చి చెప్పారు. 1 మిలియన్ కంటే ఎక్కువ మంది స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లు స్ట్రిప్ జనాభాలో సగం మంది ఆశ్రయం పొందవలసి వచ్చిన తర్వాత రఫాలో చిక్కుకుపోయారు. ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న దక్షిణ నగరం యుద్ధానికి ముందు కేవలం 2,50,000 మంది మాత్రమే నివసించారు. నిర్వాసితులైన వారిలో చాలా మంది తాత్కాలిక ఆశ్రయాలు లేదా గుడారాలలో దుర్భర పరిస్థితిలో నివసిస్తున్నారు. సురక్షితమైన తాగునీరు లేదా ఆహారం దొరకడం లేదు. నగరంలో ప్రణాళికబద్ధమైన ఇజ్రాయెల్ దాడి వదకు దారి తీయవచ్చని యుఎన్ తన స్వంత హెచ్చరికను జారీ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం హమాస్ యోధులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని తెలిపింది. మార్చి 10 నాటికి హమాస్ తన బందీలందరినీ విడిపించకపోతే భూదాడి తప్పదని ఇజ్రాయెల్ నేత బెన్నీ గాంట్స్ హెచ్చరించారు. తాత్కాలిక కాల్పుల విరమణను కోరుతూ తన సొంత ముసాయిదాను ప్రతిపాదించిన తర్వాత గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ యుఎన్ వద్ద చేసిన తీర్మానాన్ని యుఎస్ వీటో చేసింది. అల్జీరియా ప్రతిపాదిత తీర్మానం యుద్ధాన్ని ముగించడానికి చర్చలను అపాయానికి గురిచేస్తుందని వాషింగ్టన్ పేర్కొంది. అయితే అసలు కాల్పుల విరమణ తీర్మానాన్ని వైట్ హౌస్ అడ్డుకున్నందుకు అమెరికా మిత్ర దేశాలు విచారం వ్యక్తం చేయడంతో ఈ చర్యను ఖండించారు. యుఎన్లోని పాలస్తీనా ప్రతినిధి రియాద్ మన్సూర్ యుఎస్ వీటో పూర్తిగా నిర్లక్ష్యం, ప్రమాదకరమైనది అని అన్నారు. ఇజ్రాయెల్ విధ్వంసకర కార్యకలాపాలను నియంత్రించడానికి వాషింగ్టన్ తన పరపతిని ఉపయోగించుకోవడానికి విపరీతమైన అంతర్జాతీయ ఒత్తిడికి గురైంది. యుద్ధంలో ఎక్కువ భాగం తన మిత్ర దేశానికి ఆత్మరక్షణ హక్కును నొక్కి చెప్పింది. అయితే యుఎన్లో గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ కోసం యుఎస్ పిలుపునివ్వడం ఇదే మొదటిసారి కాగా ఇదే పదాన్ని ఉపయోగించి మునుపటి తీర్మానాలను వీటో చేసింది. దీంతో పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు ఈ చర్యను అమెరికన్ విధానంలో చాలా ముఖ్యమైన మార్పు అని పేర్కొంటున్నారు.